ఓకే. ఇదే అండి వెట్టివేరు. అది ఇంగ్లీష్‌లో వెట్టివర్ అని, మలయాళం రామచమ అని చెప్తున్నారు. కానీ ఇది మనం ఏం చేస్తామంటే ఇది ఇన్‌సైడ్‌లో మట్టి లోపట ఏముందంటే స్మాల్ రూట్ ఉంది. ఆ రూట్‌ని మనం ఒకసారి తీసినాక తర్వాత మీకు చెప్తా అండి. ఫస్ట్ మనకి ఇది ఒకసారి తీస్తా. ఇది చిన్న ఒక మనం బఫర్‌లో అన్ని తిన్న గ్రాస్ లాగా మనకు కనిపిస్తుంది కదా అండి. అంటే ఒకసారి మీకు చూపెడతాను. ఇది ఇట్లా కట్ చేసుకోవాలి ఫస్ట్, లేకపోతే మనం హ్యాండ్స్ కట్ అయిపోతారండి. ఇలా కట్ చేసి కొంచెం వర్షం లేకుండా అన్ని తీయడానికి కొంచెం కష్టంగా ఉంది. కొంచెం మీకు ఇప్పుడు చూపించడానికి అందే తీస్తున్నాం. ఇచ్చిరి విட்டு నల్లగా. ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. ఇప్పుడు మనం తీసి వచ్చినాం. ఇది వెట్టివేరు అంటే ఏం చేయాలంటే ఇక్కడ రూట్ వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఇది కట్ చేసుకోండి. ఇది డౌన్ ఉండేది మనం ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇది మనకు వేరొక ప్లాంట్గా పెట్టుకోవచ్చు. కానీ ఇది ఏం చేసుకోండి, ఇది మనకి యూస్ కాదండి. ఈ వెట్టివేరు ఈ ఈ రూట్ని మనం ఫస్ట్ ఏం చేసుకోవాలంటే మట్టి కానీ డస్ట్ ఏం లేకుండా మంచిగా వాష్ చేసుకోవాలండి. ఇది వాష్ చేసినాక తర్వాత కొంచెం స్ట్రైట్గా ఎండ కొట్టకుండా కొంచెం నీడకి పెట్టి మనం ఎండ పెట్టుకోవాలి. ఎండకి పెట్టిన తర్వాత మనకు అవసరానికి కొన్ని ఎక్కువ అవసరం ఏం లేదు, కొంచెం ఇట్లా తీసుకోండి. వాష్ ఇవాళ కొన్ని వాటర్ మనకు రేపటికి తాగడానికి కావాలంటే కొంచెం మనం వాటర్ వేసినాక తర్వాత రేపటికి మనకి ఇది తాగొచ్చండి. ఇది ఎందుకు తాగుతుందంటే మన బాడీ ఇప్పుడు సమ్మర్ కదా అండి. అది సమ్మర్కి మన బాడీని ఎట్లా కూల్ చేయాలంటే మనం ఫ్రూట్స్ ఎక్కువ తింటాం. కానీ కొందరు ఫ్రూట్స్ ఎక్కువ తింటా కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే కొందరు ఏమంటుందంటే ఫ్రూట్స్ ఎక్కువ తింటుంది, మరి నాకు డీహైడ్రేషన్ వస్తుందని చెప్తుంది. కానీ మనం ఇది వాటర్ వేసుకోండి. రేపటికి ఇవాళ పెట్టిన తర్వాత రేపు మనం ఇది తాగాలి. బాడీ ఎంత కూల్ అయిపోతుందంటే మనకి మెడిసిన్ కానీ కొందరు చాలా ఓఆర్ఎస్ తాగుతున్నారు కదండి. ఈ ఓఆర్ఎస్ అంతా మనం బయట నుంచి కొనుక్కోవాలి కదా. అదే టైంలో మనం ఇట్లాంటిది ఈ వెట్టివేరుని మనం ఇంటి దగ్గర పెంచుకోండి. ఇది వాటర్లో వేసి రేపటికి తాగండి. రేపటికి తాగుతుంటే కొందరికి వేడికి యూరిన్ పోకుండా ఏదో మంటలు వేస్తుంది కానీ అట్లా అన్నీ చెప్తారు కదా అండి. మన యూరిన్ ఇన్ఫెక్షన్ కొందరు హాస్పిటల్ కూడా వెళ్తారు. కానీ అట్లా పోకుండా మనకి వాటర్ తాగితే ఎంత మంచిదో అంటే ఒక మెడిసిన్ లాగా యూస్ చేసుకోవచ్చు. కానీ మనకు రోజు కాదు, రోజు ఇది సేమ్ వాటర్ తాగకూడదు. అప్పటికప్పుడు సమ్మర్లో ఏదో వీక్లీ 2 days కానీ 3 days కానీ అట్లా తాగితే బాడీ మంచిగా కూల్ అయిపోతుంది. కానీ మళ్ళీ మనకేం చేస్తుంది, ఇప్పుడు మనం తాగిన తర్వాత ఇది వేస్ట్గా మనం పడేస్తుంది కదా. కానీ అది పడేయకుండా మనం కొందరు బ్రష్ యూస్ చేస్తారు, అదే బాతింగ్ చేయడానికి మనం బ్రష్ యూస్ చేస్తారు కదా అండి. అట్లనే ఇదిని తీసి మనం బ్రష్గా మనం సోప్ యూస్ చేసుకున్న వాళ్ళు సోప్ యూస్ చేసుకోవచ్చు. లేని వాళ్ళు ఒట్టిన మనం ఇదితోని మనం బాత్ చేసుకుంటే బాడీలో కొందరికి ఈ ఎండకి మనకు వచ్చిన స్మాల్ బబుల్స్ లాగా చిన్న చిన్న పింపుల్స్ వస్తారు కదా, ఆ పింపుల్స్ ఏమీ లేకుండా. ఓకే అండి. ఇప్పుడు వెట్టివేరు గురించి ఇప్పుడు మీకు చెప్పిందంటే అంటే ఇట్లాంటి కొత్త ఇన్ఫర్మేషన్ కానీ కొత్త మన టిప్స్ కానీ నేను చెప్తా అంటే మీకు నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.